సార్ మాకేదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సార్ బాబా దగ్గర నుంచి ఏదైనా ఆన్సర్ వస్తుందేమో అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాం సార్. అప్పుడు ఎవరి నుంచో డిఫరెంట్ సజెషన్స్ వస్తూ ఉంటాయి. అలా వచ్చే సజెషన్స్లో ఇది బాబా దగ్గర నుంచి వచ్చింది అని తెలుసుకోవాలంటే ఎలా తెలుస్తుంది సార్ అది బాబా దగ్గర నుంచి వచ్చింది? జనరల్గా బాబా దగ్గర సొల్యూషన్ వస్తుంది. సజెషన్స్ సలహాలు చెప్పే డిపార్ట్మెంట్ కాదు. అంటే సార్ అది చెప్పినప్పుడు అది సొల్యూషన్ అనిపిస్తుంది. చేసిన తర్వాత తెలుస్తుంది సొల్యూషన్ అయితే బాబా చెప్పారు, లేకపోతే ఒక్కొక్కసారి మూడో వ్యక్తి ద్వారా సమాధానం అవుతుంది సార్. అంటే ఆ వ్యక్తి కాకుండా అతను ఉన్న చైతన్యం మనకు సమాధానం ఇస్తున్నట్ట, లేకపోతే అంటే సమాధానం ఇవ్వకుండా ఉన్నది కూడా చైతన్యమేగా. నీకు ఇవ్వకూడదు అని అనుకున్నది కూడా చైతన్యం. అది చైతన్యం కాదంటే అనుకుంటాం. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, నేను అనుకుంటున్నా, నాలో చైతన్యం మాట్లాడుతుందని నువ్వు అనుకుంటున్నావు. తేడా ఏమని చెప్పు. బాబా కూడా ఉన్నారు అని చెప్తాను సార్. అంటే అతను ఉన్నాడు ప్లస్ బాబాను ఉన్నారు సార్, లేకపోతే అంటే బాబా ఉండేది అది చైతన్యం అవుతుందా, లేకపోతే ఒక వ్యక్తి మాట్లాడుతూ నీలో బాబా ఉన్నారు అంటే అతను ఉన్నాడు బాబాను ఉన్నాడా, లేకపోతే బాబా అనేది చైతన్యమా? సముద్రం ఉంది, అల ఉంది, నీళ్లున్నాయి. అల ఉందా, సముద్రం ఉందా? టోటల్ గా రెఫర్ చేసేటప్పుడు బాబా అంటాం, వ్యక్తిగా రెఫర్ చేసేటప్పుడు వ్యక్తి అంటాం. ఈ వ్యక్తి ఒక టోటాలిటీలో భాగం. ఆ టోటల్ అనేటువంటి అనుభవంలో ఉండేటువంటి ఆయన బాబా, పీసెస్ గా అనుభవం అయ్యేటువంటిది మనం. మనం బాబా కాదు, కానీ బాబా మనం. అయితే ఈ రెండింటికి ఉండే కనెక్షన్ అంతే. సలహా ఇస్తారు, ఏదో కావాల్సిన సలహాని అదే చేస్తారు కరెక్ట్గా మనకి. అంటే అప్పుడు మనం అనిపిస్తున్న అది బాగా ఇచ్చారు అని చెప్తాము. ఒకసారి మామూలుగా అది సలహా తీసుకోము, మనకి ఇచ్చినప్పుడు తీసుకోము. అంటే ఆ రెండింటికి తేడా ఏముంది? ఒకసారి ఏమో తీసుకుంటున్నాం సలహా బాగా ఇచ్చినారు, మరోసారి ఏమో తీసుకోవచ్చు. ఎవరైనా నచ్చితే తీసుకుంటారు, నచ్చకపోతే ఎట్లా తీసుకుంటారు. కాబట్టి ఒకవేళ బాబా ఇచ్చిన సలహాని అయితే ఆ సలహా తీసుకోకపోవటం వల్ల నువ్వు నష్టపోతే రెండోసారి తీసుకుంటావు. ఏం నష్టపోలేదని అనుకో, అది బాబా ఇచ్చింది కాదని తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది మనకు? అనుకోవటమే మనం. కాబట్టి అట్లా అనుకోవద్దు ఊరికే. నేను ఎప్పుడు మీకంతా ఎవరికైనా చెప్పానా, మీకు వాళ్ళు జస్ట్ బాబాయ్ సలహా ఇచ్చాడు అని చెప్పి అనుకోమని ఏమొస్తుంది? వాళ్ళు సలహా ఇచ్చేటప్పుడు వాళ్ళకు తోచిందే వాళ్ళు ఇస్తారు. కానీ ఆ టైంకి నీకు ఆ సలహా సరిగ్గా ఒక సొల్యూషన్కి దారి చూపించిందనంటే వాడికి ఆ ప్రేరణ బాబా వాళ్ళకి కలిగింది. బాబా చెప్పాడు కాదు, ఆ ప్రేరణ వాళ్ళకి అలా కలిగింది. నీకు కూడా ప్రేరణ కలిగి నువ్వు చేస్తావు. వాళ్ళనే కాదుగా, నీలోనూ ఉన్నాడుగా బాబా. అక్కడి నుంచి మాట్లాడిన బాబా అక్కడ ఒక సలహా ఇచ్చి ఇక్కడ పడిచిపోయి ఉంటాడా? పాటించకపోయినాడు అనుకో, బాధే లేదు. బాబా సలహాని పాటించలేదు అనే ప్రాబ్లం కూడా రాదు, ఎందుకంటే పాటించదు కూడా బాబానే కనుక. గజం మిథ్య, పలాయనం మిథ్య. ఒకసారి గురువారు కూర్చొని గడిలో కూర్చొని దొంచుతున్నట్ట అదంతా. అసలు ఇదంతా మాయనాయన, ఇదంతా మిథ్య, ఇదంతా ఏం లేదు, అసలు ఇదంతా బ్రహ్మం, ఇదంతా నిజం అనుకుంటున్నావు నువ్వు. తాడును చూసి పాము అనుకుంటున్నావు, నిజానికి పామేం కాదు, అది తాడేను.
ఇది ప్రపంచంలాగా నీకు గోచరిస్తున్నప్పటికీ కూడాను ఇదంతా కూడాను బ్రహ్మమేను నిజానికి చెప్తూ ఉన్నట్ట. అది గురించి నేను చెప్తున్నాడు. వెనక నుంచి ఏనుగు వచ్చింది. ఆయన చూశాడు ఏనుగుని, మాట్లాడుతూ నడిపోయి చెట్టు తీసాడు. గురువు గారు బలాన్ని పోయి చెట్టు తీసుకోవడానికి అర్థం కాదు. వెనక్కి తీసేటప్పటికి ఏనుగు కలిసి వీళ్ళు తలావుదా అని వెళ్ళారు. ఆ ఏనుగు అట్ట తిరిగింది, వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ అందరూ వచ్చారు. ఆయన చెట్టు దిగాడు. చెట్టు దిగి గురువు గారు ఇప్పుడు దాకా మాకేమో ఇదంతా మిథ్య, ఇదంతా ఏం లేదు మాయ అని చెప్పారు. ఆ ఏనుగు అడ్డ పారిపోయినారు ఏంటంటే అది మాత్రం ఏమి మిథ్య కాదా అన్నారు. వారే పిచ్చివాడా, అది మిథ్య, నేను పరిగెత్తడం కూడా పిచ్చాను. గజము మిథ్య, ఇప్పుడు ఆయన మిథ్య. కాబట్టి అసలు దాని జోలికి మీరు పోవద్దు. మనకు కావాల్సింది మనం అడుగుతాం అన్నప్పుడు బాబా ఎవరి ద్వారానో మనకు ప్రేరణ పుట్టి ఒక సలహా చెప్తాం. వచ్చినప్పుడు మనకి తెలుస్తుంది వెంటనే, అబ్బా ఇది కదా నాకు తట్టింది, ఇట్స్ ఎ గుడ్ సొల్యూషన్ అనిపిస్తుంది, చేస్తాం, అయిపోతుంది. ఇక అలా కాకపోతే ఏముందంటే దానికి అంతం లేదు. ఇద్దరు చెప్తారు ఒక వేరే వేరే సలహా. వాటిలో ఏది బాబాదని తీసుకోవాలి? నలుగురు బాబాలు చెప్తారు. ఏ బాబా మాటినాలా, ఏ బాబా మాటిన కూడా. కాబట్టి అట్ట